లేపకుండా అక్కడ కూర్చుండ్రు. నా పేరెంటింగ్ అంటే మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కలిపి చేయాలి. టైం అయితే 9 అయిపోయింది. పది తట్టు నంచుకొని తినేస్తాను. పకోడీకి ముద్ద కలిపిన బాగుందమ్మా. లవ్ లెటర్ లాగా చూద్దాం. ఆయన ఎవరికమ్మా ఈ ప్రేమలాగా రాశారు. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్ని మీద రండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు అయితే మండే వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ బ్రష్ అయితే చేసేసి ఇంకా చాయ్కి పెట్టా. ఇక్కడ వచ్చేసరికి క్యాబేజ్ పువ్వు నేను తెచ్చారనమాట. 25 రూపాయలు అంట, రిలయన్స్లో తెచ్చారు. ఆ పువ్వు అయితే ఫస్ట్ వాటర్లో అయితే వేసేసాను అనమాట. వేసేసి ఉడకబెడుతున్నా. ఎందుకంటే అందులో ఉన్న ఏమైనా పురుగులు కానీ ఉండవు మ్యాక్సిమం. ఒకవేళ ఉంటే ఆ వేడికి పోతాయి అని చెప్పేసి అంతేనే. సో ఇందాక తీసినప్పుడు అయితే ఏం లేవు. ఇలా ఉడకబెట్టుకోవడం మంచిది అంటారు. ఇట్లా ఉడకబెడితే అందులో ఉన్నవి ఏమైనా పోతాయి అని అన్నట్టు విన్నాను అనమాట. సో అది కొంచెం సేపు అలా మగ్గబెట్టిన తర్వాత తీసేసి కూర వేపుతున్నప్పుడు మళ్ళీ దాన్ని కూడా వేపేసి కూర వండుకుంటాను. అలా చేస్తాను ఒకసారి. సో ఇది మ్యాటర్. టైం అయితే 7:30 అయింది. ఫాస్ట్గా రైస్ పెట్టాలి. టిఫిన్కి వచ్చేసరికి చట్నీ చేయాలి. రుబ్బుంది, అట్లు రుబ్బుంది. సో అట్లా వేయాలన్నమాట. సో ఇది నా ప్రస్తుతానికి అప్డేట్. ఇప్పుడైతే ఇంకా చాయ్ తాగుతుంది, ఉల్లిపాయలు వేస్తున్నా. అవి కూడా ఉడికినాయి. అక్కడ విజువల్స్ వచ్చేస్తాను ఒక్కొక్కరు. ఇలా జరుగుతుంది వంటగదిలో పని. ఇంకా వాటర్ వస్తుంది. ఆ వాటర్ మరి కొంచెం తగ్గితే అప్పుడు చేయవచ్చు. యాక్చువల్గా ఈ క్యాబేజీ కూర మా జీతంకి చాలా ఇష్టం ఉంది. అందుకే నిన్న మా ఆయన రిలయన్స్లో పువ్వు కనిపిస్తే అన్న తెచ్చారు. ఈ మధ్య మొన్న అడిగి నా కూరగాయలు బయట నుంచి వచ్చినప్పుడు పువ్వు ఒక్కొక్కటి 50 రూపాయలు చెప్పారు. క్యాబేజ్ పువ్వు తీసుకోలే. 25 రూపాయలకి 2 రిలయన్స్లో దొరికాను హ్యాపీగా. రిలయన్స్లోనే ఇంకా రేట్లు తక్కువ అనిపిస్తున్నాయి. అన్నీ దొరుకుతున్నాయి. టమాటా, ఉల్లిపాయలు నెక్స్ట్ ఫ్రెష్గా ఉంటాయి మంచిగా. రిలయన్స్లో తెచ్చుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది. ఈ పాప అయితే లెగిసిపోయింది, లెగిసి ఏడుస్తుంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో ఇంకా అట్ట అయితే వేసేసిన. కూర కూడా అయిపోయింది, చట్నీ చేసేసా. సో ఇప్పుడైతే బాక్స్ సర్దేస్తున్నా. కుక్కర్లో అన్నం అయితే చల్లారుస్తున్నాను అనమాట. కూర అన్నం అలానే పెరుగన్నం కలపడానికి. సో అన్నీ రెడీగా పెట్టుకున్నా. సో అన్నీ రెడీ అయిపోయాయి, అన్నం కూడా ఉడికిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఫాస్ట్గా బాక్స్ కట్టడమే. వాటర్ బాటిల్ పట్టాలి. బాక్స్ అయితే కట్టాను, వాటర్ బాటిల్కి వాటర్ కూడా పట్టాను. సో అన్నీ రెడీ చేసిన తర్వాత సింక్ దగ్గర ఇలా అయిపోతుంది అనమాట. ఇంకా మా లక్ష్మి రాలేదు ఈరోజు. ఫస్ట్ అయితే ఇది పెట్టేద్దాం. బట్ చెప్తున్నాను మా ఆయనకి గీతాన్ని లేపు అని చెప్పేసి, లేపకుండా అక్కడ కూర్చుండ్రు. నా పేరెంటింగ్ అంటే మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కలిపి చేయాలి. నేను ఎంత ఫాస్ట్గా బాక్స్ రెడీ చేసేసిన, నువ్వు దాన్ని లేపేసి స్నానం చేసేస్తే ఈ పాటికి అది వెళ్ళిపోతుంది కదా స్కూల్కి. నన్ను నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పడానే ఇలా ఉంటుందండి. మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్స్ ఇలా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగా ఒక దగ్గర ఉండిపోతారు. మరి నీకు బద్ధకం ఉన్నట్టే నాకు ఉంటుంది. అలా అని నేను లెగిసి చూడు అన్ని పనులు చేస్తున్నా. చూసారా, తిరిగి ఇలాగ నా మీద ఫ్యాన్ ఆపుసారు. ఈ చలికాలం దోమలు కాకపోతే ఏటి వస్తాయి. నా బాక్స్ కట్టారు, మీ ఇష్టం. మరి రోజు ఇదే అలవాటు అయిపోయింది. మరి మాట్లాడరు మా ఆయన, మరి మాటలు రావన్నమాట. తప్పుని కబుర్పుచ్చుకోవడానికి దీనికి స్నానం చేసి నేనే రెడీ చేయించాను అనమాట. ఈరోజు టైం అయితే 9 అయిపోయింది. పద వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది. తినలాగడం లేట్ అవ్వడం, సో రెడీ అవ్వడం కొంచెం లేట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు 9 అవుతుంది. మా స్నానం అయిపోయి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంకా టిఫిన్ ఇప్పుడు రెడీ చేయాలి. అంటే దోశలు వేయాలి అంతే. ఈ రోజుతో దోశల రుబ్బు కూడా అయిపోతుంది. ఆయనకి తట్లేసి ఇచ్చాను, తింటాను. సో రుబ్బు అయితే అయిపోయిందనమాట. అందుకోసం ఇంకా అన్నం వండేసాను కదా తెల్లవారే. అన్నం విత్ తట్టు నంచుకొని తినేస్తాను. నువ్వు తింటావా? మా ఆయన ఈరోజు 9:40కి డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మేము కూడా తినేసినాం కాబట్టి ఇంకేం లేదు, అక్క రెస్ట్ తీసుకోవడమే. వీడియో ఎడిటింగ్ ఉంది, వీడియో ఎడిటింగ్ చేసేసాక బిగ్ బాస్ చూడాలి.
2 days అవుతుంది చూడటం అవ్వలేదు. సో బిగ్ బాస్ చూసుకోవాలన్నమాట, లేదంటే రెస్ట్ తీసుకొని పడుకోవడమే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే వంట కూడా అయిపోయింది, రైస్ కూడా మాకు కూడా పెట్టారు గీతమ్మతో పాటు ఈరోజు. ఇంకా మా ఆయన అయితే ఇప్పుడు లంచ్కి అయితే వచ్చారనమాట. ఇద్దరం కలిసి లంచ్ చేసేస్తాం. లేనిషా పాప దా 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 నెమ్మదిగా దా 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 వచ్చలేదు దా. ఈరోజు ఇంకా లంచ్ అయిన వెంటనే గీతమ్మని అయితే తీసుకొచ్చారనమాట. మా ఆయన లంచ్ చేస్తే వెళ్ళి ఏం తినలేదు. మేడం దాస్తుందా? ఎందుకు దాస్తుంది నువ్వు తిన్నది? సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా గీతం ఇంటి దగ్గర ఉంది. మా ఆయన ఈరోజు వచ్చేసరికి లేట్ అవుతుంది అనమాట. ఈరోజు కొంచెం మీటింగ్ ఉందన్నమాట. సో ఇక్కడైతే నేను పకోడీకి ముద్ద కలిపిన, చూడండి కనిపిస్తుందా? మా గీతమ్మ వీడియోగ్రాఫర్ అనమాట. బాగా కనిపిస్తుందా పకోడీ ముద్ద? లినీష్ అని చూపిస్తాను వా. సీగోండి చూపించు, ఇది చూపించు. ఇక్కడ వచ్చేసరికి ఇంకా పకోడీ వేసానండి. ఇంకా ఈ ముద్ద ఉంది. ఈరోజు నైట్కి మేము డిన్నర్ కూడా గీత్కా నేనే అనమాట. అందుకోసం పకోడీ వేసేస్తాను. నైట్కి కూర ఎంత రవ్వ ఉంది. నువ్వు తీస్తావా వీడియో నాకు? థ్యాంక్ యూ గీత్కా రసు. ఆ పకోడీ వేసాను, మా గీతమ్మకి ఇస్తాను. నువ్వు తింటావు కదా, నీకు ఇష్టం కదా పకోడీ, నీకోసమే చేశాను. మాట్లాడాను. ఇంకా పకోడీ అయితే వేసేసానండి. సూపర్ ఉంది అసలు. గీతు తల్లి కూతురులు తినడమే చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అసలు. ఇగో మిరపకాయ తీసి ఎలా ఉంది? సూపరా? చూడండి ఎంత చక్కగా తింటుందో. బాగుందమ్మా, బాగుంటుందమ్మా అమ్మ చేసింది. నీకు అమ్మ చేసినవన్నీ నచ్చుతాయా? అయితే కూర్చొని బట్టలు మడత పెడతానండి. ఇక్కడైతే ఇంకిద్దరు అక్క చెల్లెలు కొట్టుకుంటారు అనమాట. గీతం ఏడుస్తుంది, వాళ్ళ చెల్లి కొట్టింది దానికి. చిక్కిందా? చిన్నదై తెలియదు దానికి. లేనే దాని దగ్గరికి వెళ్ళకంటే దాని దగ్గరికి వెళ్తాను. ఇటు చూడు ఏమి 7:15 అయింది. ఇంకా కుక్కర్ పెట్టేసి చారు చేస్తున్నాను అనమాట. కుక్కర్ అయితే ఆపేసాను, టమాటా చారుకు పెట్టాను అనమాట. ఇది బాగా మరిగిన తర్వాత ఇంకా పోపు వేరేగా పెట్టాలి, అది మ్యాటర్. బాగా అది మరిగిపోయిన తర్వాతనే పాపకైతే అన్నం తినిపించేస్తాను, గీత పాపకి. అలాగైతే తినేసి పడుకుంటుంది, అల్లరి తగ్గుతుంది. ఇద్దరు కుట్టుకుంటారు డ్రెస్సులో. ఇక్కడైతే ఒకటి ఇలా దొరికిందండి, చిదిగిపోయింది. ఏదో లవ్ లెటర్ లాగా ఉంది, చూద్దాం ఉండండి ఒక నిమిషం. చూడండి ఇలా దొరికిందనమాట, బట్ చిదిగిపోయింది. ఇది మా ఆయన రైటింగే. మా ఆయన ఎవరికమ్మా ఈ ప్రేమలాగా రాశారు? నిజంగా నాకు రాసి అంటారా? పోనీ నాకు రాస్తే ఇవ్వచ్చు కదా, అలాంటప్పుడు ఎందుకు చింపేయాలి? ఈరోజు మా ఆయన్ని వచ్చిన వెంటనే అడుగుతాను, కానీ ఇందులో ఏటుందో చదువుమా. ప్రియాతి ప్రియమైన, నాకు సన్నజాజులు అంటే ఇష్టం. వానలో తడుస్తున్న రెమ్మల్లోనే అక్కడ ఏదో మొక్క కట్ అయిపోయింది, అది లేదు మరీను అని చెప్పేసి ఉంది ఇక్కడ. ఎండలో తిరిగి వచ్చాక చల్లగా గొంతులోకి జారే నీటి చుక్కలంటే ప్రాణం. పున్నమి సాయంత్రాలు వెన్నెల పక్కల్లో నిద్ర రాక తీసే రాగాలు చాలా ఇష్టం. ఆ రాగాలు తీసేది నువ్వైతే మరింత ఇష్టం. పువ్వులన్నా, ఆ పూలను బతికించే నీళ్ళన్నా, ప్రశాంతతనిచ్చే పాటలన్నా, ఆ పాటలు పాడే నువ్వన్నా ఎంత ప్రేమో నాకు. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను కూడా. నేను పువ్వుని ప్రేమిస్తాను, నీళ్ళని ప్రేమిస్తాను, నేలను నింగిని ప్రేమిస్తాను, నిన్ను ప్రేమిస్తాను. కానీ పువ్వు, నీళ్ళు, నింగి, నేల నన్ను ప్రేమించవు, నా ప్రేమకై చూడవు అని నన్ను ప్రేమించాలని నేను కోరుకోను, ఆశపడను. మరి నాలో నువ్వు నన్ను ప్రేమించాలి అన్న ఆరాటం దేనికి? ఇన్నేళ్ళుగా నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాలన్న కాంక్ష ఎందుకు? నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమించాలా? ప్రేమించి తీరాలా? నా కోసం, నాకు నచ్చిందని, నీ మాట నచ్చిందని, నీ పాట నచ్చిందని, నీలోని మృదుత్వం, మందహాసం నచ్చాయని నేను ప్రేమించుకుంటాను. వాటిని నా ప్రేమకు బదులు తీర్చాలన్నట్టు, ఇచ్చిపుచ్చుకున్నట్టు నువ్వు నన్ను ప్రేమించాలా?
మళ్ళీ ఇక్కడ ఏదో ముక్క కట్ అయిపోయింది. ప్రేమించాను కాబట్టి బదులుగా ప్రేమించాలి అనేది నన్ను ప్రేమించక ఇట్లు నీ ప్రేమ సతీష్ కుమార్ అని చెప్పేసి ఉందండి. నవ్వు వస్తుంది అనమాట యాక్చువల్గా, బట్ చాలా బాగుంది. మా ఆయనకి ఎంత ఉందా అని చెప్పేసి. బట్ ఇది ఎవరికి రాశారు, అతను వచ్చిన వెంటనే కంపల్సరీగా అడుగుదాం. ఇది నాకు రాసి ఉంటే పర్లేదు, కానీ ఇంకెవరికైనా రాస్తే మాత్రం రచ్చ చేసేస్తాను అనమాట. బట్ ఈరోజు మా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది అని అన్నారు. చాలా లేట్ అవుతుంది అన్నారు. 10:30, 11 మీటింగ్ అవుతుంది అని. బట్ ఏ టైంకి వస్తారో తెలీదు. ఒకవేళ లేట్ అయితే మాత్రం రేపటి వీడియోలో షేర్ చేస్తాను మీకు. గీతకి నాకు అన్నం అయితే తెచ్చాను అనమాట. ఇప్పుడు తినేస్తాం ఇద్దరం కలిసి. 7:30 అయింది. బట్ తినేస్తే ఒక పని అయిపోతుంది కదా, వేగ నిద్ర వచ్చేసి చక్కగా పడుకొని పోవచ్చు అని చెప్పేసి తినేడు. అదేం కొత్త స్టెప్పా తల మీద అనుకోవడము? చెల్లి మీద పడిపోతావు నువ్వు, కిందకి దిగి డ్యాన్స్ చేయదు ఇల్లు లేని కొత్త స్టెప్ అది. వాళ్ళ అక్క గట్టిగా అరిస్తే ఇది గట్టిగా అరిచేస్తుంది. డాడీ ఏరి నాన్నేరి నాన్నేరు ఇంక రాలేదా నాన్నేరి లేని బూచిది బూచి 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 బూచి